హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి. కానీ అదేవిధంగా టెట్ పరీక్షలు మరి ముగియడం జరిగింది. టెట్ ప్రాథమిక కీ ఎప్పుడు రాబోతుంది, మనకు రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయి, అదేవిధంగా మనకు హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి మరి తుది లిస్ట్, మనకు ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే 6,000 పోస్టులతోని డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. మరి టెట్ పరీక్షలు ముగిశాయి కాబట్టి ఇక నెక్స్ట్ ఏంటి, డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుందండి. పంచాయతీ ఎలక్షన్లు ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనకు ఇక్కడ ఒకటే అడ్డంకి కనిపిస్తూ ఉంది. 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడానికి, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే కనుక ఎస్సీ వర్గీకరణ మీద ఒక క్లారిటీ, అంటే ఆ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి క్లారిటీ అనేది వచ్చేస్తే కనుక ఇమ్మీడియట్లీగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వము అటు విద్యాశాఖ రెడీగా ఉంది. ఆల్రెడీ లెక్కలు తేల్చడం జరిగింది. కాబట్టి మీ ప్రిపరేషన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే మరికొంతమంది మిత్రులు ఆలోచిస్తున్నారు, సార్ మేము కొత్తగా టెట్ రాసినాం, నిన్న మొన్ననే టెట్ రాయడం జరిగింది, మరి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే మాకు మరి ఈ యొక్క డిఎస్సి సిలబస్ అనేది కొండంతా ఉన్నది, మరి ప్రిపేర్ కావడానికి సమయం సరిపోదేమో, మాకు ఎక్కువ సమయం ఇవ్వాలి ప్రిపరేషన్ కంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆలోచన అయితే చెయ్యదు. గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి మధ్యలో ఎలక్షన్ షెడ్యూల్ ఏదైతే ఉందో అక్కడ ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి వీలు పడకపోతే కనుక ఇంకా కొంత లేట్గా కండక్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అక్కడ మీకు సమయం దొరకాల్సింది తప్పించి, మరి గతంలో కూడా చూసాం మనము, 1 నెల రోజులు మరి అప్పుడు ఇవ్వమని చెప్తే కనుక ఇవ్వలేదు ప్రభుత్వం, మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు ఒకటే ఊహాలోకంలో ఉండకండి, వాస్తవంలోకి రండి, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీ చేతిలో ఉన్నది సమయం మరియు ప్రిపరేషన్. ఈ రెండింటిని ఉపయోగించుకోకుండా మనం ఏదొస్తుందో ఏమవుతుందో అని చెప్పేసి ఊకే మరి సోషల్ మీడియా వైపు ఉంటూ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి అని చెప్పేసి నా యొక్క మనవి. రైట్, ఇక కసరత్తు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముగిసినటువంటి టెట్ పరీక్షలు, విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు అయితే వేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారు మరి విద్యాశాఖను తన దగ్గరనే ఉంచుకోవడం జరిగింది. ఎంత పకడ్బందీగా మరి సారు ఈ యొక్క ప్రణాళికలు రచిస్తున్నాడంటే మీరు గమనించండి. ఒక డిఎస్సి వేయడం జరిగింది, రాగానే మరి 2 సార్లు టెట్ నిర్వహించారు. మరొక డిఎస్సికి కూడా మరి ఇప్పుడు మనము సిద్ధమవుతూ ఉన్నాము. కాబట్టి మళ్ళీ ఏప్రిల్లో టెట్, మళ్ళీ ఇంకొక టెట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఏప్రిల్లో మరొక టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. అయితే ఆ టెట్ రాసినటువంటి వాళ్ళకి డిఎస్సికి మరి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నదా లేదా అని చూస్తే కనుక 90% అయితే ఉండదండి. ఖాళీ మళ్ళీ మీరు టెట్ రాసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ గమనించండి. మరి త్వరలోనే మరో డిఎస్సి నోటిఫికేషన్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తూ ఉంది. టెట్ పరీక్షలు ముగియడంతోనే మరి నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించింది. అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా 5,000 పోస్టులను కలిపి 11,000కు పైగా మరి పోస్టులను అయితే రేవంత్ సర్కారు మరి డిఎస్సి పరీక్షలను నిర్వహించింది. కాగా అభ్యర్థులు నిరాశ చెందొద్దని త్వరలోనే మరో డిఎస్సిని వేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరి వివిధ వేదికల ద్వారా నచ్చజెప్పడం అయితే ప్రయత్నం అయితే చేశారనమాట. మరి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గతంలో కూడా డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. త్వరలోనే డిఎస్సి ఉంటుందని భావించి అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమైతే అవుతున్నారు. మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే కనుక
రేషనలైజేషన్ చేపడితే గనక తగ్గేటటువంటి ఛాన్స్, అంటే ఖాళీలు తగ్గేటటువంటి ఛాన్స్ అయితే ఉంది అన్నట్లుగా మరి ఒక వార్త రాయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు అయితే గుర్తించారు. గతంలో ఉన్నటువంటి ఖాళీలకు వీటిని జోడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉందన్నమాట. ఒకవేళ గతంలో ఉన్నటువంటి ఖాళీలకు వీటిని కలిపితే కనుక సంఖ్య 6000 దాటేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. అంటే గతంలో ఉన్నటువంటి ఖాళీలకు వీటిని కలిపితే గనక, ఓకేనా. అదే నిజమైతే గనక డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అభ్యర్థులు సైతం ఎంతో పట్టుదలతో మరి సన్నద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విడుదల చేయనున్నటువంటి డిఎస్సి పైన అనేక సందేహాలు ఉన్నాయి. ఏంటా సందేహాలు అనేవి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈసారి టీచర్ల రేషనలైజేషన్ చేపడతారా లేదా, అంటే రేషనలైజేషన్ ప్రక్రియ అనేది చేపడతారా లేదా అనే దానిపైన మరి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ చేపడితే కనుక పోస్టులు భారీగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిటీ నివేదిక వచ్చాకే ఎస్సీ కోటా ఎంత మేరకు మరి కేటాయించాలనే దానిపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో మరి ఎస్సీ కమిషన్ యొక్క రిపోర్టు ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తారా అనేది తెలియాల్సి ఉన్నదన్నమాట. ఒకవేళ ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఈ కమిషన్ ఇచ్చేటటువంటి రిపోర్టుకు లింకు పెట్టకుండా డైరెక్ట్గా మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దాని తర్వాత ఆ రిపోర్టు ఆధారంగా మరి రిజర్వేషన్లను అమలు చేస్తారా అనేటటువంటిది కూడా మరి ఆలోచిస్తూ ఉన్నారంట. కానీ మోస్ట్లీ అయితే ఎస్సీ రిజర్వేషన్ యొక్క రిపోర్టు వచ్చిన తర్వాతనే మనకు ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉంది అని గమనించాలి. మరి ఏడాదిలోనే 2 సార్లు టెట్ నిర్వహించడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. రైట్, ఇక చూసినట్లయితే మనకు ముగిసినటువంటి టెట్ అండి. టెట్కు సంబంధించి చూద్దాం ఒకసారి. 74% మంది హాజరు కావడం జరిగింది. ముగిసినటువంటి పరీక్షలు 24న ప్రాథమిక కీ విడుదల కాబోతుంది. 24న ప్రాథమిక కీ అనేది విడుదల కాబోతుంది. మరి 27 వరకు ఇక్కడ మనకు తేదీలు కూడా ఇవ్వడం జరిగింది. 24న ప్రాథమిక కీ మనకు విడుదల అవుతే గనక 27 వరకు అభ్యంతరాలు అనేవి తెలియజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లింకు ద్వారా సమర్పించవచ్చు అని చెప్పేసి సూచించడం అయితే జరిగిందనమాట. మరి డిఎస్సి నోటిఫికేషన్ పైన ఉత్కంఠ అంటూ మనకు ఈరోజు ఈనాడు పత్రికల్లో కూడా మరి రాయడం జరిగింది. మరి జాబ్ క్యాలెండర్లో ఇక్కడ ముఖ్యంగా పేర్కొన్నటువంటి అంశం ఏంటంటే కనుక జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే కనుక మరి డిఎస్సి 2025 ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఫిబ్రవరిలో విడుదల చేస్తామని, ఏప్రిల్లో పరీక్షలు జరుపుతామని ప్రకటించింది యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం ఆలోపు తేలుతుందా అన్న దానిపైన మరి సందిగ్ధం అయితే నెలకొన్నది. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత రాకున్నా కానీ నోటిఫికేషన్ జారీ చేస్తారా అన్నది తెలియడం లేదు. అయితే విద్యాశాఖ వర్గాలు మాత్రం ఆ విషయం తేలే వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమేనన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమైతే చేస్తున్నాయి. ప్రభుత్వం వచ్చే డిఎస్సిలో సుమారు 6000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి పలుమార్లు ప్రకటించింది అన్నట్లు కూడా మనకు ఈనాడు పేపర్లో కూడా మరి రావడం జరిగింది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అప్డేటు, ఉపాధ్యాయ దంపతుల బదిలీ జాబితా డిఈఓలకు అందించడం జరిగింది. నేడు రిలీవ్ కానున్నటువంటి 834 మంది అంటే ఉపాధ్యాయ దంపతులు దరఖాస్తు చేసుకున్నటువంటి జిల్లాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా మరి జీవోలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారి జాబితాను పాఠశాల విద్యాశాఖ మరి డిఈఓలకైతే పంపారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి చాలామంది మిత్రులు ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు, నిన్న ఎస్డబ్ల్యూ అభ్యర్థులందరూ కూడా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసు ఎదురుగా మరి ఇక్కడ వాళ్ళైతే నిరసన తెలియజేయడం జరిగింది. ఒకసారి గమనించండి. 2022 సంవత్సరంలో విడుదలైనటువంటి వసతి గృహ సంక్షేమ అధికారుల అంటే ఎస్డబ్ల్యూ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ యొక్క తుది ఫలితాలు వెంటనే ప్రకటించి నియామక పత్రాలు అందించగలరని చెప్పేసి టీజీపీఎస్ని రాష్ట్ర ప్రభుత్వమును విన్నవించుకుంటున్నామంటూ మరి నిన్న ఆస్పిరెంట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి వారి యొక్క నిరసన అనేది తెలియజేయడం జరిగింది. నిజంగా చాలా రోజులు అవుతుంది. మరి ఇప్పటికే వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, మెడికల్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. కేవలం 580 పోస్టులే కాబట్టి సో ఫైనల్ జాబితా ఇస్తే ఏమవుతుందంటే నిరుద్యోగులకు ఒక క్లారిటీ వస్తుంది, మాకు జాబ్ వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది. వేరే నోటిఫికేషన్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ
యొక్క ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి మరి కోరుతా ఉన్నారు. టీజీపీఎస్సీ 2022లో ఇచ్చినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వసతి గృహ సంక్షేమ అధికారుల పరీక్ష జరిగి మరి వెరిఫికేషన్ పూర్తయినా కానీ ఇంకా తుది ఫలితాలు విడుదలలో మరి జాప్యాన్ని నిరసిస్తూ తుది ఫలితాలు మరియు అదేవిధంగా నియామకాలు కూడా వెంటనే మరి పూర్తి చేయాలని చెప్పేసి ఎస్డబ్ల్యూలో మరి 1:2లో ఉన్నటువంటి అభ్యర్థులు టీజీపీఎస్సీ దగ్గర నిరసన చేపట్టి మరి సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చారనమాట. అలాగే మరి ఎంపీ ఆర్ కృష్ణయ్యని కలిసి నియామకాలు తొందరగా మరి జరిపి జాప్యాన్ని నివారించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. దీనిలో మరి కొంతమంది అక్కడ పాల్గొన్నటువంటి మిత్రుల యొక్క పేర్లు ఇవ్వడం జరిగింది. సో ఎస్డబ్ల్యూ అభ్యర్థులందరూ కూడా మరి ఇందులో పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది ఒక్కొక్క నోటిఫికేషన్కి సంబంధించి. నిరుద్యోగులు అప్పటికీ కూడా ఎంతో మరి ఓపికగా మరి ఎదురు చూస్తూ మరి పోటీ పడుతూ చదువుకుంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ మరి వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయిస్తున్నారు. ఒక్కొక్క నోటిఫికేషన్కి దాదాపుగా 3 సంవత్సరాలు కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా మరి టీజీపీఎస్సీ వెంటనే ఈ యొక్క తుది ఫలితాలను మరి ప్రకటించాలని చెప్పేసి కోరుదామండి. మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మరి ఎవరైతే ఎస్ఎస్ సోషల్ అభ్యర్థులు ఉన్నారో 90 రోజుల ప్రణాళిక అనేది ప్రతిరోజు ఆన్లైన్ పరీక్షలు ఆల్రెడీ యాప్లో పెట్టడం జరుగుతుంది. వందలాది మంది రాస్తున్నారు. మీరు కూడా వెంటనే జాయిన్ అవ్వండి. కేవలం 249K మరి ఇప్పుడు అందిస్తున్నాము. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది 300 రూపీస్ అవుతుందని గమనించండి. కాబట్టి వెంటనే అభ్యర్థులు మరి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఉచిత PDF స్టడీ మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. Thank you very much.